మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతని పట్టణంలో ఉన్న మన పట్టణవాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద 12 కోట్ల రూపాయలను ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, వేదికపై ఆసనులైన ఇతర వార్డులకు సంబంధించిన మా గౌరవ కౌన్సిలర్లు, సోదరులు, సోదరిమణులు, ఈరోజు ఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు, మరి అన్నలు, తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒకటే మాట చెప్పినాం నేను, అదేవిధంగా మా ఎంపీ గారు, మేము అభివృద్ధికి, సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం. అదే పదంలో నడుస్తాం. ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు, కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ 12 కోట్ల కాదు, మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 38 కోట్ల రూపాయలతో, ఏం కమిషనర్, 38 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, ప్రతి వాడకి 1 కోటి రూపాయలు, 14 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం. చేసి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.